హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా కింద గార్డెన్లో కొన్ని హార్వెస్ట్కి అయితే వచ్చాయండి. అవి చూద్దాం రండి ఏమేమి వచ్చాయో. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు ఎదురుగా కనిపిస్తున్నది చూడండి, కీర దోసకాయలు చూడండి. దీని మీద చిన్న చిన్న ముళ్ళు కూడా ఉన్నాయండి, మంచి సైజు అయితే వచ్చాయి. ఈ పక్కన ములం చెట్టు ఉండటం, తర్వాత పందిరి అయితే వేసాం. దీని మీదుగా ఎక్కుతూ ఈ ములం చెట్టు మీద కూడా మొత్తం కవర్ అయిపోయిందండి. ఈ చూడండి, ఇప్పుడైతే వీటిని హార్వెస్ట్ చేద్దామండి. చూడండి, చాలా మంచి సైజు, మంచి ఏపుగా పెరిగాయండి, చాలా బాగా పెరిగాయి. మూడు కాయలు అయితే వచ్చాయండి, కీర దోసకాయలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చూడండి, ఈ దీనిలో కూడా మేము మలబరి కూడా ఒక మొక్క వేసుకున్నాం. ఇది చాలా పూత వస్తుంది, విపరీతమైన పూత అయితే వచ్చిందండి. కాయ అయితే చిన్న సైజు అయితే అయింది, ఎందుకంటే ఈ ములం చెట్టు వల్ల, ఈ కొంత పాదుల వల్ల, నీడ వల్ల ఇది సైజు కూడా కొంచెం తగ్గింది. కాకపోతే మొత్తం అంతా చెట్టు నిండా మొత్తం పూత అయితే వచ్చింది. చూడండి, చాలా బాగా పూసింది, మొత్తం చాలా బాగా పూసింది. ఇప్పుడిప్పుడే పళ్ళు ఇంకా అవుతున్నాయి, బ్లాక్ అవుతున్నాయి. ఇవి చాలా స్వీట్గా బాగానే ఉంటాయండి. ఇవైతే బ్లాక్గా ఉండే గొప్ప స్వీట్గా ఉన్నాయి. రాడీస్ అండి, రాడీస్ వేసుకున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు అయితే బాగా ఆకు కూడా ఫ్రెష్గా ఉండేది. ఇది కొంత టైం కూడా అయిపోతుంది, దీనికి లాస్ట్ ముదిరిపోయే టైం వచ్చింది. అందుకోసం దీన్ని మొత్తం ఏ దుంపలు పెద్ద సైజులు ఉన్నాయో అవన్నీ తీసేద్దాం. అయితే ఆకు ఫ్రెష్గా ఉన్నప్పుడు, లేతగా ఉన్నప్పుడు అయితే రెండు కూడా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మనం ఆకులు మొత్తం ఈ విధంగా మొత్తం ముదిరిపోయి పోతున్నాం కనుక ఇవన్నీ కొంతవరకు అయితే మనం తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా చాలా దుంపలు ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. చాలా పెద్ద సైజు. ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవి దగ్గర ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసుకుంటామండి ఇవి కూడాను, అందుకే చాలా ఎక్కువ తీసాను ఈరోజు. ఓకే అండి, ఇప్పుడు బెండకాయలు అయితే రెడ్ బెండకాయలు అండి, అవి హార్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇవి వేసవికాలంలో చాలా సైజు కూడా తక్కువ ఉంటాయండి, ఎందుకంటే వేసవికాలంలో బెండకాయలు రావడం కొద్దిగా కష్టమే. కాకపోతే ఈ సైజు అనేది కొద్దిగా తగ్గిపోతుంది. మనం ఆ సైజు చిన్నగా ఉన్నప్పుడే తీసుకుంటే మనకి ముదిరిపోవడం అనేది ఉండదు, కొద్దిగా లేతగా ఉంటాయి. ఇంకా పెద్దవి అయితే అనేసి అనుకుంటే ముదిరిపోతుంటాయండి. అయితే ఓ చిన్న టబ్బులో కూడా మేము తోటకూర అండి, ఎర్ర తోటకూర వేసుకున్నాం. చక్కగా పప్పులో వేసుకుంటే ఇది మాకైతే సరిపోతుందండి. చిన్న చిన్న టబ్బులు, ఇటువంటి చిన్న చిన్న టబ్బుల్లో వేసుకుంటే మనకి ప్రతిదానికి ఏదో దీంట్లో కలుపుకొని వేసుకొని వండుకోవటానికి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాం. చూడండి ఎంత నిగనగలాడుతుంది, అంత హేపుగా ఉందో. కాకరకాయలు కూడా వచ్చాయండి, ఇవి కూడా చూడండి. ఇవి ప్రతిరోజు రోజు రోజుకి వస్తూనే ఉంటాయండి. ప్రతి 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఇలాగా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ రోజు కూడా వచ్చి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి, ఇంకా ఫెన్సింగ్ గేట్ బయట కూడా వచ్చేసాయండి, రోడ్డు మీదకి వచ్చేసాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇంకా పింజులు ఉన్నాయని చూడండి, చిన్న చిన్న పింజులు ఉన్నాయి. తర్వాత ఈ బయటని వచ్చేసింది కనుక మేము చూడలేదు, ఈ విధంగా పండిపోయింది. ఇవి అలా పడిపోయి విత్తనాలు లేవిస్తుంటాయండి. ఇవి దాన్ని అలాగే విత్తనాలు వదిలేస్తున్నాం. దానిమ్మ పళ్ళు కూడా వస్తున్నాయి. ఎంత హార్వెస్ట్ వచ్చిందో. ఈ వేసవికాలంలో కూడా ఈ విధంగా మనం ఇంటి దగ్గర మంచిగా మనం పండించుకోవచ్చండి. ఈ వేసవికాలం ఎంత అరుదుగా ఉండేటప్పుడు, ఎంత ఎండలు ఉండకూడగా మనం చాలా హార్వెస్ట్ అయితే చేసాం. చూద్దారండి, ఈ కీర, కాకరకాయ, బెండ, దేశీ టమాటా, ఈ ఎర్ర తోటకూర అండి, ఇది పున్నగంటి అండి, రెడ్ పున్నగంటి, అది ముళ్ళంగా, కొన్ని పూజకి అయితే పువ్వులండి. ఈ విధంగా మొత్తం వేసవికాలంలో బాగానే హార్వెస్ట్ అయితే వచ్చాయండి. ఇవి మాకు కాక ఇంకా మా షేర్ చేసుకోవడం కూడా అంత ఎక్కువ వచ్చాయండి.
మా ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గరలో మనకి ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేసుకుంటామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. జై హింద్.